చెప్పు నీ నీ హ్యాపీనెస్ చెప్పు అంతే. ఎందుకు వచ్చింది నీ హ్యాపీనెస్ చెప్పు. సరే చెప్తావా, ఆలోచించుకొని చెప్తావా? అయితే నాకు చెప్పడం రాదు. విశేషం ఏంటంటే నందు గారు అక్కడ నంది అవార్డు పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ పాడే అవకాశం శాలిని రమేష్ గారికి వచ్చింది కదా. సో చప్పట్లు గట్టిగా గట్టిగా ఒకసారి. సార్ ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. దీని వెనకాల వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. చెల్లెళ్ళు, అన్నయ్యలు, అక్క, బావ, మా గురూజీ, మీ అందరు బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నాకు కావాలి, ఉంటాయి కూడా ఇలాగే. నేను ఫస్ట్ చేసే ఒక మూవీ ట్రైలర్ అది డెమోగా అమెరికా పంపించారంట. దానికి 33 లక్షలు ఎంతో వచ్చాయంట. వెరీ గుడ్. స్టార్టింగ్లో నాకు 40,000 ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే దీన్ని నేనే నమ్మలేకపోయాను. అందుకే చెప్తున్నా, ఎప్పటికీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా నాకు బ్యాక్ బోన్. ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాను నేను, నీకు ఎవరు సపోర్ట్ అంటే నేను అందరు పేరు పేరు చెప్పాను. బావ, అక్క, శాలిని, మా చెల్లి, మా గురుజీ, మా పెద్దన్నయ్య హరీష్, వీళ్ళంతా, మా రమణారావు సారు నాకు ఎప్పటికీ సపోర్ట్గా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నడిచి ఇంత పెద్ద లిస్ట్ రాసిచ్చాను ఆయనకి. చదువుతుండి ఇంతమంది అంటే అవును సార్, వీళ్ళంతా నాకు బ్యాక్ బోన్. నేను ఫస్ట్ టైం పాడాలనుకుంటే స్టేజ్ మీద కూర్చోడు మైక్ పట్టాలంటే కాళ్ళు చేతులు ఉడికిపోయి పాట కూడా రాకపోయిన టైంలో అక్క, బావ, వీళ్ళిద్దరు, మా చెల్లెళ్ళు ఇద్దరు కూడా చాలా మంది కూడా, అరుణక్క, శ్రీరామ్ బావ, శాలిని చెల్లి, రాగరేఖ చెల్లి, హరీష్ అన్నయ్య, మా మూర్తి సార్, రమణ సార్, తర్వాత ఇక్కడున్న మా గురూజీ హరినాథ్ సార్, మా తమ్ముళ్ళు అందరూ కూడా నాకు ఎప్పటికీ బ్యాక్ బోనే. ఈ సంవత్సరం ఏంటంటే 2026, మరి ఇది వచ్చిందని కారణం ఏమో తెలియదు, కొంచెం మంచి ఆపర్చునిటీలన్నీ వస్తున్నాయి. ఆల్రెడీ 3 మూవీలు షూటింగ్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ బాలకృష్ణ సినిమా నుండి నాకు అదృష్టం వచ్చింది అనుకున్నాను. నేను బాలకృష్ణ సినిమాలు చేశాను కదా, అప్పటి నుండి 2026 కలిసి వచ్చింది అనుకుంటున్నా. ఎప్పటికీ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పటికీ వదులుకోను, నాకు ఎప్పటికీ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. మేమందరం ఎప్పుడు నీ సపోర్టే, నీకే సపోర్ట్ చేస్తాం. ఇందులో నీ హార్డ్ వర్క్ ఎంతో ఉంది కాబట్టి ఇక్కడ వరకు చేరావు. ఇంకా అంచెలంచెలుగా ఎన్నో మూవీస్లో నువ్వు యాక్ట్ చేయాలని, ఇంకా అండ్ సింగింగ్ కూడా చేస్తున్నావా మూవీస్లో? లేదు, సాంగ్ అయితే రాశాను. సాంగ్ రాసావు, ట్యూన్ కట్టాను. దానికి కూడా మా గురువు గారికి అప్పగించాను, హరినాథ్ సార్కి. ఏం చేస్తారు ఆయన చేతిలో. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ దగ్గరకు ఆటోగ్రాఫ్కి రావాల్సి వస్తుందా? మరి మమ్మల్ని గుర్తు నేను ఎప్పటికీ మీ అల్లరి కృష్ణయ్య, గోపాలకృష్ణ, నేను నందగోపాల్, ఎప్పటికీ నేను ఇలా స్టైల్ చేస్తూ పాడుతూ మీ అందరు నవ్విస్తూ విజువల్ చేస్తూ ఇలాగే ఉంటా ఎప్పటికీ మీ మనసులో. అది నాకు చాలు. ఎందుకు కంగ్రాచులేషన్స్, మంచి అవార్డ్స్ తీసుకున్నావు. ఇలాగే ఎన్నెన్నో అవార్డ్స్ తీసుకోవాలని మన ఫ్యామిలీ తరపున కంగ్రాచులేషన్స్. ఇలా ఎన్నో ఎదగాలి, ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలి. అప్పుడప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా వస్తే ఆటోగ్రాఫ్ అడిగితే మీ అందరు తిట్లు నాకు అదే బ్లెస్సింగ్. చాలా హ్యాపీ. తను ఈరోజు ప్రోగ్రామ్కి అదే అన్నా, నేను ఈరోజు అక్కడ నంది అవార్డు తీసుకొని మీ దగ్గరకు వస్తాను, కంపల్సరీ నీ అనంత రాగలహరి బ్యానర్ మీద నాకు ఈ నంది అవార్డు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ప్రజెన్స్లో ఉండాలి అని చెప్పి తను రిక్వెస్ట్ చేశాడు. ఇంకా లేట్ అవుతారు వాళ్ళు రావడానికి, ఇంకా లేట్ అవుతున్నారు. నేను ఒకటే మాట చెప్పేసాను, నేను వెళ్ళిపోవాలి, నా కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకొక పర్సన్ రావాలి, మురళీమోహన్ గారు రావాలి అంటే ఆయన రాకపోయినా నాకు పర్లేదు, నాకు లేట్ అయిపోయింది పర్వాలేదు, వెళ్ళిపోతుందని చెప్పేసి బలత్కారంగా నేను వెళ్ళి తీసుకొని వచ్చేసాను. ఎందుకంటే ప్రోగ్రామ్ టైం అయిపోతుంది. నేను పాడకపోయినా పర్లేదు, కానీ మా ఫ్యామిలీ అందరి మంది నేను కనిపించాలి, వాళ్ళ ముందు మాట్లాడాలి, దీన్ని చూపించాలి. వాళ్ళందరి చేత తిట్లు తింటే కానీ నాకు అడిగినాడు. ఇది థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్ నందు గారు. వాసు గారు. సో తర్వాతి పాట వంశానికి ఒక్కడు మూవీ నుంచి అబ్బదాన్ని సో కొంట పాడిస్తున్నారు వాసు గారు అండ్ రాగరేఖ్ గారు. చిత్ర